మేడం ఇప్పుడే కన్నప్ప ప్రీమియర్ చూసాను. మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే బీజిఎమ్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ లాస్ట్ 40 minutes. ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ నాట్ ఎ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఆల్రెడీ విష్ణు గారు అదే క్లారిఫై చేశారు. ఎందుకంటే అందరు రొమాన్స్ ఎక్కువైంది అని అంటున్నారు కాబట్టి మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉండదు. అండ్ సెకండ్ హాఫ్లో మీకు బివిఎస్ రవి గారు చెప్పినట్టు ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ ఉంటుందో, ప్రభాస్ మోహన్ బాబు అండ్ విష్ణు గారి మధ్య జరిగే కన్వర్జేషన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. అండ్ లాస్ట్ 40 minutes అయితే మీకు విష్ణు గారు కనబడరు, అతని పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది. భక్త కన్నప్పకి ఈ సినిమాకి తేడా ఏంటంటే చాలా న్యాచురలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఒకటే చెప్తున్నా, ఆ జనరేషన్కి అది కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్కి ఇది కల్ట్ ఫిలిం. సెకండ్ హాఫ్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే అండి. ఎందుకంటే కోసం చూడాలంటారా సెకండ్ హాఫ్? ప్రభాస్ గారు గురించి కాదు, పాన్ ఇండియా స్టార్ని తీసుకొచ్చిన అంత మాత్రాన సినిమా హిట్ అవ్వదండి, అదొకటే చెప్తున్నా. కానీ అతన్ని చూపించిన విధానం ఆల్రెడీ చెప్పారు మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి క్యారెక్టర్ రియల్గా సర్ప్రైజింగ్గా ఉంటాయని. అవి ఎందుకు ఉంటాయి, అసలు ఆ క్యారెక్టర్స్ ఈ సినిమాకి అవసరమా అనేది మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా జస్టిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు ఒకటే చెప్తున్నా, చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంది సినిమాలో. సో ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. థ్యాంక్ యూ.